నమస్కారం. దేశ రాజధాని ఢిల్లీలో హోలీ పండుగ నాడు రంగులు చిమ్ముకోవాల్సినటువంటి వీధులు రక్తపు మడుగులైన దృశ్యాల్ని మనం చూసాం. ఒక చిన్నారి విసిరినటువంటి రంగు బెలూను ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునేదాకా తీసుకొచ్చింది. 26 ఏళ్ల తరుణ్ కుమార్ అనే ఒక దళిత హిందూ యువకుడిని ముస్లిం మతానికి సంబంధించిన కొంతమంది మూకదాడి చేసి కిరాతకంగా చంపేశారు. ఈ దారుణ ఘటన పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ జేజే కాలనీలో మార్చి 4వ తేదీన రాత్రి చోటు చేసుకుంది. హోలీ పండుగ నాడే తరుణ్ కుటుంబానికి చెందిన తరుణ్ మేనకోడలు 11 ఏళ్ల ఓ చిన్నారి తన ఇంటి మేడ మీద నుంచి ఒక రంగు బెలూను విసురుతూ ఉన్న క్రమంలో ప్రమాదవశాత్తు ఒకటి కింద పడింది. అలా కింద పడిన దానిలోంచి చిలికిన ఒక రంగు చుక్క అటువైపుగా వెళుతున్న ముస్లిం మహిళ పైన, బుర్కా వేసుకున్న ముస్లిం మహిళ పైన పడింది. వెంటనే ఆవిడ హాహాకారాలు చేయడం మొదలుపెట్టింది. నా మీదే రంగు చల్లుతారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది, అసహనాన్ని వెలుబుచ్చింది. వెంటనే ఆ చిన్నారితో పాటుగా కుటుంబ సభ్యులందరూ కూడా క్షమాపణలు చెప్పారు, తప్పైపోయింది అన్నారు. అయినా కూడా సదరు మహిళ శాంతించకుండా తమ మతానికి చెందినటువంటి తమ కుటుంబీకులు ఇతరత్ర బంధువులందరినీ కలుపుకొని 15 నుంచి 20 మంది దాకా వ్యక్తుల్ని పిలిపించి తరుణ్ ఇంటి మీద దాడికి ఉసుగొల్పింది. ఈ ఘటనపై స్థానికులు అలాగే పొరుగువారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు వింటూ ఉంటే గుండె తరుక్కుపోతోంది. తరుణ్ చాలా మంచి అబ్బాయి, ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు. ఆ చిన్నారి బెలూన్ విసిరితే వారు కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగినా కూడా ఈ ముస్లిం కుటుంబం వదలలేదు అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొడవ జరిగిన తరువాత ఒక అరగంట సమయానికి తరుణ్ తన బైక్పై వస్తూ ఉన్నాడు. అతనికి నిజంగా అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదంట. ఆయన్ని దారి కాచి రాళ్లతో, ఇనుప రాడ్లతో కొట్టి కింద పడిపోయిన తర్వాత గుండెలపై బండరాయితో మోది చంపడం చూస్తుంటే ఇది ఆవేశంలో జరిగినటువంటి గొడవ కాదు, ఒక వర్గంపై, హిందూ సమాజంపై ఉన్న కక్ష అని అర్థమవుతోంది. అందులోనూ దళిత హిందువుల మీద ఈ అక్కసు ఈ మధ్య ఇంకా ఎక్కువ అవుతోంది. తరుణ్ కుటుంబం ఆ ప్రాంతంలో 40 ఏళ్లుగా నివసిస్తూ ఉన్న కేవలం మతపరమైన ఆధిపత్యం కోసం ఇలాంటి దాడులకు తెగబడ్డం గమనార్హం. ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించాల్సింది కొందరు మేధావుల హిపోక్రసీ గురించి. దేశంలో ఎక్కడైనా చిన్న ఘటన జరిగితే వీధుల్లోకి వచ్చేటటువంటి అవార్డు వాపసి ముఠా, దళిత సంఘాల నాయకులు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? బాధితుడు నిఖార్సైనటువంటి దళితుడు అంటే హిందువు అయినప్పటికీ హంతకులు ముస్లిం కావడంతోనే వీరి కళాలు కదలడం లేదా? వీరికి బాధితుడి ప్రాణం కంటే ఓటు బ్యాంకు రాజకీయాలో లేకపోతే ఇంకేదన్నా ముఖ్యమా? ఎక్కడో ఇరాన్లో ఖమేనీ చనిపోతే ఏడుస్తున్నారే వీరు. మొన్న పహల్గామ్లో టెర్రరిస్టు దాడులు జరిగినప్పుడు కానీ, అంతకు ముందు కానీ, లేదా ఇతర హిందువుల పైన జరిగినటువంటి దాడుల విషయంలో ఎందుకు నోరు మెదపరు? నిఖార్సైన దళిత హిందువులు చనిపోతే వీరికి అది ప్రాణంగా అనిపించదా? వీరికి మానవత్వం అందులో కనిపించదా? నిందితుల మతం చూసి మౌనంగా ఉండటం ఎంతవరకు సమంజసం? కొందరు మూర్ఖులు ఈ మతోన్మాద క్రైమ్ని నార్మలైజ్ చేసే ప్రయత్నము చేస్తున్నారు. వారికేవో పాత పగలు ఉన్నాయి, అందుకే ఇలా జరిగింది అని కవర్ చేయడం ఏదైతే ఉందో అత్యంత హేయమైన చర్య. పాత పగలు ఉంటే చట్టానికి ఫిర్యాదు చేయాలి, కానీ ఇలా మూకదాడి చేసి చంపడం పక్కా మతోన్మాదం కాక మరేమిటి? పాత గొడవలను సాకుగా చూపి హత్యలను సమర్థించడం అంటే నేరాన్ని ప్రోత్సహించడమే. వీళ్ళందరూ ఎలా ఉంటారంటే ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే అతడు ఉగ్రవాదిగా మారడానికి గల కారణం ఏంటో చూడాలి, మూలాల్లోకి వెళ్ళాలి, అతను ఏ పేద పరిస్థితుల్లో అలా తయారయ్యాడు అని మాట్లాడతారు. మతోన్మాదానికి పేదరికానికి లింక్ పెట్టేస్తారు. ఈ ఉన్మాదానికి దరిద్రానికి సంబంధమే లేదు. సరే, ఇక్కడ తరుణ్ కేసు విషయానికి వచ్చిన ఈ బాధితుడి కులము, నిందితుల యొక్క మతం ఆధారంగా న్యాయం మారుతుందా? న్యాయం కోసం తరుణ్ తండ్రి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తుంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారంట. అంటే వారి నిస్సహాయతను ఇది చాటుతున్నట్లే కదా. ఈ ఘటన హిందూ సమాజం మేల్కొనాల్సినటువంటి సమయాన్ని గుర్తు చేస్తోంది. అక్రమ కట్టడాల కేటగిరీలో ఇప్పుడు తరుణ్ పైన దాడి చేసినటువంటి నిందితుల యొక్క కొన్ని గృహాలను ఈ బుల్డోజర్లతో పాక్షికంగా కూల్చివేశారట. అయితే ఇది సరిపోతుందా? తరుణ్ వంటి ఎందరో యువకుల ప్రాణాలు పోకుండా ఉండాలంటే కఠినమైన హిందుత్వ చైతన్యము అవసరము, ప్రభుత్వాలు తదనుగుణ చట్టాలు ఏర్పాటు చేయటము కూడా అత్యవసరం. మనల్ని మనం కాపాడుకోవడానికి, మన ధర్మాన్ని రక్షించుకోవడానికి సంఘటితం కావాలి అని పిలుపునిచ్చేది ఇందుకే. తరుణ్ కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలి. ఈ కేసును సిబిఐకి అప్పగించాలి. ఇది కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న డిమాండ్ కాదు, కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అరెస్టు చేసిన వారి వివరాలు కూడా ఇంతవరకు తెలియనివ్వట్లేదంట పోలీసులు. సమగ్రమైన దర్యాప్తు జరగట్లేదని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. నేరస్తులకు ఉరిశిక్ష పడేదాకా మేము శాంతించము అంటున్నారు. ఇప్పటిదాకా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారంట. ఇందులో ఉమర్దీన్, అతని కుమారుడు ముజాఫర్ ఈ దారుణమైన ఘటనకు నేతృత్వం వహించినట్లుగా సమాచారం అందుతోంది.
ఈ 8 మందిలో ఒక మైనర్ కూడా ఉన్నాడంట. ఇతగాడే అత్యంత క్రూరంగా వ్యవహరించినట్లుగా మరికొంత సమాచారం. నిందితుల ఇళ్లను అక్రమ కట్టడాలుగా గుర్తించి వాటిల్లో కొంత భాగాన్ని కూల్చివేయటం మనం చూసాం. అయితే దీన్ని కేవలం కంటి తుడుపు చర్యగా భావిస్తూ ఉన్నారు బాధిత కుటుంబ సభ్యులు. కోవాబన్ ఘటనలో కట్టలు తెంచుకొని కట్టలు డబ్బులిచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్న నాగబాబు లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ పేద దళిత యువకుడిని కోల్పోయిన ఆ బాధిత ఇంటికి పరామర్శకి వెళతారా? లేక మన రాష్ట్రం కాదని మిన్నకుండి తమ ఉదారతను చాటుకుంటారా? నాట్ ఓన్లీ ఈ నాగబాబు, ప్రతి సెక్యులర్ ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? వాటి మోటో ఏంటి? ఇంతటి తీవ్ర భావజాలాలు వారిలో ఎలా వచ్చాయి అని చెప్పి ఆలోచించాలి కదా. లేదంటే ఈ దాడులు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఈ మతోన్మాదాన్ని నూరిపోస్తున్నటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి మతప్రమేయమైనప్పటికీ కూడా వాటి మీద దృష్టి పెట్టాలి. అవసరమైతే వాటిని నియంత్రించాలి లేదా నిషేధించాలి. చోద్యం చూస్తూ ఉంటే పెరుగుతున్న ఈ విషవ్యాప్తికి విరుగుడు కనిపెట్టడం కష్టం. చనిపోయినటువంటి ఈ తరుణ్ అనే వ్యక్తి డిజిటల్ మార్కెటింగ్ ఏదో కోర్స్ చేస్తున్నాడంట. తాను ఏదో సెటిల్ అయ్యి తన కుటుంబాన్ని చూసుకోవాలనుకున్నాడు. ఆ మొత్తం కుటుంబం కూడా ఇతని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు అతను చనిపోయాడు, చంపబడ్డాడు దారుణంగా. ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు అనేది అర్థం కాని పరిస్థితి. ఆ శోకాన్ని తీర్చేదెవరు? ఈవెన్ భగవంతుడికి కూడా సాధ్యం కాదేమో. ఈ దేశంలో ఎందుకు ఈ విషవ్యాప్తి మతోన్మాదము విపరీతంగా పెరిగిపోతోంది? లెఫ్ట్ రైట్ సెంటరు తొక్కలో ఈ మీడియా వర్గాలన్నీ పక్కన పెట్టి అందరూ ముక్త కంఠంతో ఖండించాలి కదా. చాలామంది ముస్లిం సమాజం నుంచి కూడా ఖండిస్తున్న వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. అరే నీకు హోలీ రంగులు అంత ఇబ్బందికరమై ఉంటే నువ్వు ఇంటి నుంచి బయటకు ఎందుకు వచ్చావురా? చొక్క రంగు కోసం నిండు ప్రాణాన్ని తీసేస్తావా అని చెప్పేసి తోటి ముస్లింలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి కానీ ఈ మీడియా సెలెక్టివ్ విషయాల మీద మాట్లాడే మీడియా మాత్రం ఈ విషయాన్ని హైలైట్ చేయదు. హైలైట్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే అప్రమత్తత, అవేర్నెస్. దాన్నన్నా కూడా చేసి పుణ్యం కట్టుకోవాలి కదా. సరే, మనమన్నా పని చేస్తున్నాం. ఇది కొంతమందికి వ్యాప్తి చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.